సంపాదన అని చెప్పి అది కూడా దాటిపోయిన తర్వాత పిల్లలకి వాళ్ళ పోషణ అని చెప్పి చేసేసిన తర్వాత చివరికి నీకు మిగిలేదేంటి? చివరిలో అంటే ఒక మాట ఉంటుంది, కీర్తన కాడు అని చెప్పాడు, వారి శరీరము వారి ఎముకలకు అంటినప్పుడు, అంటే ముసలి వయసు వచ్చినప్పుడు, అయ్యో మా యొక్క రోజులు, మా యవ్వన కాలం రోజులు కానీ నేను ఈ లోకంలో జీవన వ్యాపారంలో పరిగెత్తేటప్పుడు కానీ దేవుని యొక్క వాక్కుని, దేవుని యొక్క వాక్యాన్ని విని ఆచరించినట్లయితే నాకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు అని చెప్పి ముసలి వాళ్ళు అనుకుంటారట. ఇప్పుడు మంచి సమయం ఉన్నప్పుడే ఎవరట్లారా ఉద్యోగాలు చేసి ఒక మిడిల్ ఏజ్లో ఉన్నవారా, దేవుని యొక్క నామాన్ని బట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ సంతోషింపచేస్తూ ఉన్నాను. ఆలకించండి. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని కమ్ముకోవాలి అని అంటే ఏవైనా సరే మీ హృదయంలో ఉండకూడదండి. మీ హృదయంలో ఉన్నాయా, మీరు ఎంత ప్రార్థన చేసి ఏడిచి అంగలారి పెట్టినా దేవుడి దగ్గర నుంచి సమాధానం రాదు. దేవుడు కనికరిస్తాడండి, దేవుడు సహాయం చేస్తాడండి, ఇప్పుడే దేవుడి దగ్గరకు వచ్చి శక్తి పొందండి అంటే ఏ క్యారెక్టర్ లేకుండా దేవుడి దగ్గరకు వచ్చి మ్యాజిక్లు అనుకుంటున్నారా? కాదు. దేవుని యొక్క వాక్యం దహించు అగ్ని వంటిది. ఆయన వాక్యం నేను చెప్పేవాడికి తగులుతుంది, వినేవాళ్ళకి తగులుతుంది. ఆయన మాటలలో పరిశుద్ధత, పవిత్రత ఉంది. ఆయన గుణగణాలు మనము పోలి నడుచుకోవాలని చెప్పాడు. మీరు సంప్రదాయం ఆచరించొద్దు. చాలా ఉన్నాయండి. నేను ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ అని చెప్పను, కానీ వాళ్ళు ఒక్కొక్క పద్ధతులు పెట్టారు. ఇక ఆ పద్ధతుల ప్రకారమే వెళ్తారు. 10 సార్లు ఉంచోవాలి, 10 సార్లు కూర్చోవాలి, ఆ ప్రకారమే వెళ్ళాలి. లేకపోతే ఇంకొకటి చెప్తున్నాను, ఎవరికైనా కోపం రావచ్చు, బట్ సత్యాన్ని నేను చెప్తున్నప్పుడు మీరు ఆలకించండి. కొబ్బరికాయలు కొట్టడం, కొవ్వొత్తులు వెలిగించటం, ఇది దేవుడు అంగీకరిస్తాడు అనుకోవటం భ్రమలో ఉన్నారు మీరు. అది దేవుడు ఎన్నడూ అంగీకరించడు, అది తప్పు అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఆచారాల కోసం, సంప్రదాయాల కోసం మనం భక్తిని ఆ విధంగా తప్పుతో పట్టించొద్దండి. దేవుని యొక్క వాక్యం అది స్పష్టంగా ఎలా బ్రతకాలో చెప్తూ ఉంది. ఈ వాక్యం ఏ దేశంలో పోయినా, ఏ కమ్యూనిటీలోకి వెళ్ళినా, ఏ యొక్క జాతుల వారి మధ్యకు వెళ్ళినా అది అందరికీ సరితూగుతుంది, అందరినీ కలుపుకుంటుంది, అందరినీ దేవుని వాక్యం ప్రేమిస్తున్నాడు. ఆయన వాగ్రూపి అయిన దేవుడు, సత్యవంతుడు. ఆయనలో గమన ఆగమనాలు ఏమీ లేవు. ఆయన చంచలత్వం, మనిషిలాగా అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాడని భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నా మాటలు వింటున్న మీ జీవితాల్లో ఏదైతే హృదయంలో ఉండకూడదో దానిని తీసేసుకోండి అమ్మా. అప్పుడు మీరు దేవుని సన్నిధికి రండి. మీ తరపున నేను విజ్ఞాపన చేస్తా, దేవుడు యొక్క దక్షిణ హస్తాన్ని కదిలిస్తాను. హల్లెలూయా. ఆ ధైర్యం నాకుంది. మీరు ఇట్టి జీవితాన్ని జీవించి మీరు ఎంత ప్రాబ్లంతో ఉన్నారు, రండి నా దగ్గరికి. దేవుడి దగ్గర నుంచి సమాధానం, జవాబును పట్టుకొస్తాను నేను. హల్లెలూయా. దాట్స్ ద కాన్ఫిడెన్స్. అంత నిశ్చయత నాకుంది. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. ఎట్లా అంటున్నాడు, అదేవిధంగా మన జీవితంలో కూడా చాలామందికి సమస్యలు. ఎక్కడన్నా మెరకల్స్ జరుగుతుంది చాలు, అందరూ పోయి మెరకల్స్ అని చెప్పి ఆ చర్చిల మీద పడుతున్నారు. ఆ చర్చిలు, ఆ పక్కన పాస్టర్లు అందరూ గొడవ. అట్లా కాదమ్మా. మీరు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకోండి. దేవుని యొక్క వాక్యానికి విలువివ్వండి. మీ సంప్రదాయాన్ని తీసి పక్కన పెట్టేయండి. అదేది నీకు ఆత్మీయ ఎదుగుదలని ఇవ్వదు. దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఈ రిపేర్ చేసుకోండి మీ హృదయాన్ని. ఇట్టివి నా జీవితంలో ఎన్నడూ లేవండి అని మీకు ఏదన్నా మీ హృదయం శ్రేష్టమని ఇస్తుంటే, సాక్ష్యం ఇస్తుంటే మీరు చాలా ధన్యులు. తప్పకుండా మిమ్మల్ని చూస్తాను. ఏదో ఒక రోజు దేవుడు నాకు ఆ సమయాన్ని ఇస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఒక క్షణం ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు నీ మాటలు మార్కు సువార్త 7వ అధ్యాయం నాయన కొన్ని మాటలు మేము ధ్యానించి ఉన్నాం. ప్రభువా, మనిషి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనిషిని అపవిత్రం చేయదు, కానీ మనిషి హృదయంలో నుంచి వచ్చే మాటలు, నోటి మాటలు ఏవైతే ఉన్నాయో అవే మనిషిని అపవిత్రపరుస్తాయి అని చెప్పి మీరు 2000 సంవత్సరాల క్రితమే నీ వాక్కులో నుంచి మీ మాటలు బయలుపరిచారు. దేవా నీకు స్తోత్రములు. మనుషులు ఏర్పాటు చేసిన సంప్రదాయాలను బట్టి మీరు ఆచరించొద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, వాటికి దూరంగా ఉండండి అని చెప్పిన మీ మాట కొరకై స్తోత్రాలు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో
వారు ఎటువంటి సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇక్కట్లు, కష్టాలు, రోగాలు, కన్నీరు, అనారోగ్యాలతో ఉన్నారో యేసు నామంలో ఈరోజు వాళ్ళ హృదయానికి సర్జరీ చేయమని వేడుకుంటున్నాను. ఓ గాడ్, రీప్లేస్ దేర్ హార్ట్ ఫాదర్. వారి హృదయాన్ని నాయన మార్చండి దేవా, నీకు కృప చూపెట్టండి దేవా, మీరు నడిపించండి దేవా. వాళ్ళకున్న ప్రతి సమస్య అది ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ, ఎలాంటి స్థాయిలో ఉంటున్నప్పటికీ మీరు కృప చూపెట్టి స్వస్థపరచండి. మొదట వారి హృదయాన్ని బాగు చేయండి. నిజంగా నాయన నేను వేడుకున్నది యథార్థమైనది, సత్యమైంది అని అనుకున్నప్పుడు నా ప్రోగ్రాం విన్న ఈ ప్రజల యొక్క జీవితాల్లో ఉన్న హృదయం బాగు చేయమని, సహాయం చేయమని. అప్పుడు హృదయం బాగు అయిన తర్వాత వారు వేడుకునే ప్రతి దానిని వెనువెంటనే మీరు ఆజ్ఞాపించి, పంచభూతములకు, దేవదూతలకు ఆజ్ఞాపించి వారు కోరుకున్నది వారి ఒళ్ళో ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం. లార్డ్, రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఐ టేక్ ద అథారిటీ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతాల కోసం యేసు నామంలో ఈ క్షణమందే వారి హృదయము మార్చబడి ఉన్నప్పుడు అద్భుతాలు విడుదలవునుగాక. ఎన్నో సమస్యలు, తీరని వేదన, బాధలు ఉన్న హృదయాలు సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో నింపబడునుగాక. లార్డ్, వి థ్యాంక్ యూ. హల్లెలూయా. నీ కృప చూపెట్టండి ఆయన. మహిమయు ఘనతయు నువ్వు మాత్రమే పొందుకోండి. సాతాను విధమైన అంధకార శక్తులను బంధించమని, నిశ్చయముగా నీ కృపలో ఆస్వాదించమని, వారికి నేర్పించమని, నిర్మించమని వేడుకుంటున్నాను అయ్యా. నీకు స్తోత్రం. అలాగే దైవజనులను కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. ఆసక్తితో, యథార్థతతో భక్తి చేస్తున్న దైవజనులను బలపరచండి స్వామి. వారికి నీ చేతునివ్వండి దేవా. వారి అవసరతలను తీర్చండి. నీ కృపలో సహాయం చేయండి. అలాగే నాయన అన్ని విషయాల్లో మీరే వారికి తోడుగా ఉండి ఆశ్రయదుర్గమై నడిపించమని, సహాయం చేయమని, వారి భవిష్యత్తును అంత ఉన్నతంగా తీర్చిదిద్దమని, ఉన్నతమైన ఆలోచనలతోనూ తలంపులతోనూ వారి యొక్క హృదయం పెనవేసుకోవటానికి సహాయం చేయండి. సంప్రదాయబద్ధమైన ఆచార కర్మకాండలకి నాయన వారు విడిచిపెట్టి నీ సన్నిధానంలో నీతో యుగయుగములు సజీవులుగా ఉండటానికి నేర్పించి సహాయం చేయమని, అన్ని విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు యుగులకు నువ్వు మాత్రమే పొందుకోమని యేసు దివ్యనామాన్ని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. జీసస్ ఓన్లీ యూ జాయ్ సెంటర్ అనేది లబ్బిపేట మసీద్ రోడ్లో ఉంది. ఇది కౌన్సిలింగ్ ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకుంటే మీరు రండి, ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఎందుకంటే మీరు ఎప్పుడు రావాలనుకుంటారు కానీ నేను ఆ టైంలో అవైలబుల్గా ఉండకపోవచ్చు. అప్పుడు మీరు డిసప్పాయింట్ అయిపోయి నేను వెళ్ళాను ఆయన టైం ఇవ్వలేదని బాధపడద్దు. నేను ముందే చెప్తున్నాను. దాని ప్రకారం నేను టైం షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటాను. అలాగే ఇంకా ఎక్కడికి వెళ్తారో అక్కడికే వెళ్ళండి. ఆ దైవజనాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. మిమ్మల్ని బట్టి ఆయనకు సంతోషం కలగాలి. అప్పుడు అత్యధికమైన సంతోషంతో మీ గురించి ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఎందుకంటే మీ సొంత కాపర్ని, మీ యొక్క పాస్టర్ గారిని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చి ఏదో అది చేస్తాం, అది బాగుపడతాం, ఇదంటే చాలా తప్పు. మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని అర్థం. కాబట్టి మీరు మీ హృదయాన్ని చెప్పినట్టుగా దేవుడి సన్నిధిలో స్థిరపరచుకొని బలపరచండి, పడండి, ఆస్వాదించబడండి, అభివృద్ధి చెందండి. గాడ్ బ్లెస్ యూ. వందనాలండి.